హాయ్ వియోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. ఈరోజు అయితే నేను ఉసిరికాయలు ఊరగాయ పెడుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే ఉసిరికాయలన్నీ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అంతా తడి అంతా పోయాక ఒక బాండల్లో అయితే ఉసిరికాయలు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేపుకోవాలి. పక్కనే ఒక బాండల్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోవాలి. అవంతా కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని చిటపటలాడేలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు కూడా మొత్తం కొంచెం మెత్తగా అయితే వేపేసుకోవాలి. అంటే ఆ 4 సైడ్స్ అంతా చీలేలాగా వేపుకోవాలండి. ఇంతే. ఫైనల్‌గా అయితే ఇవి మొత్తం వేగిపోయాయి. ఇప్పుడైతే తిరగబాత కోసము ఆయిల్, చింతపండు గుజ్జు ఇలా చేసి పెట్టుకోవాలి. లేకపోతే నిమ్మకాయ రసమైనా ఆప్షనల్ అండి. అండ్ ఎండుమిర్చి, తెల్లగడ్డలు కొంచెము ఇట్లా పచ్చిగా దంచి పెట్టుకోవాలి. కారము, ఉప్పు, నెక్స్ట్ వచ్చి 1/4 టేబుల్ స్పూన్ పసుపు కావాలండి. అది నేను చూపించలేదు. ఇప్పుడైతే బాండలు పెట్టేసుకొని 1/2 లీటర్ అయితే ఆయిల్ పడుతుందండి. ఈ ఆయిల్ అయితే వేడయ్యే లోపల ఈ చింతపండు గుజ్జులో కొంచెం ఇంగువ అయితే వేసేసుకుందాము. అది కొంచెం స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇది మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకునేద్దాము. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఫ్రై అయిపోయిందండి, కాగిపోయింది. ఇప్పుడైతే పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి, తెల్లగడ్డలు కూడా వేసేసుకున్నాము. తెల్లగడ్డలు అయితే కొంచెము దంచి పెట్టేసుకోండి, లేకపోతే మొఖం పైన చిందుతాయండి. కొంచెం చూసుకొని వేసేసుకోండి. ఇలా దోరగా అయితే వేపుకోండి, ఎక్కువైతే మాడనివ్వద్దు, స్మెల్ వస్తుంది మళ్ళీ మాడి స్మెల్. సో తర్వాత అయితే మనము చింతపండు గుజ్జు అయితే యాడ్ చేద్దాము. దీని బదులు నిమ్మకాయ రసం అయినా బాగానే ఉంటుంది, బట్ నిమ్మకాయలు అయితే లేవండి. సో అందుకోసం అనేసి నేను చింతపండు గుజ్జు వేసేసుకున్నాను. చింతపండు గుజ్జు కూడా బాగుంటుంది, అంటే చిక్కగా కనపడుతుందండి మనకు పికిల్ వేసుకున్నప్పుడైతే. అయితే ఒక 5 మినిట్స్ పడుతుందండి ఇదంతా ఫ్రై అవ్వడానికి. అంటే చింతపండు ఆయిల్ కొంచెం తేలినట్టు అనిపించాలి. సో అంతలోపల మనం దీంతో అయితే ఉప్పు వేసేసుకుందాము. సేమ్ కప్పుతోనే ఇంకొక హాఫ్ కప్ అయితే మనం సాల్ట్ వేసుకుంటాము. మొత్తం 1½ కప్ అయితే సాల్ట్ పడుతుందండి. ఇలానే చూడండి ఎలా బబుల్స్గా ఉడుకుతుందో. సో తర్వాత అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం కలర్ రావడానికి. ఫైనల్గా అయితే ఇంకా లాస్ట్లో అయితే కారము, ముందుగా తయారు చేసుకున్న ఈ పౌడర్ అయితే మనం దీంతో యాడ్ చేసేసి మొత్తం అయితే ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి, ఎక్కువైతే అవసరం లేదు. తర్వాత అయితే ఇవైతే ఉసిరికాయలు వేపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, అవైతే వేసేసుకుందాము. ఫ్రెండ్స్ ఇవైతే ఉసిరికాయలు, మీరు ఎగ్గులు అనుకోవద్దు, సారీ. మొత్తం అయితే ఇట్లా కలిపేసుకుందాము. ఇదంతా చల్లారినాక ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుందాము. ఫైనల్గా అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఫైనల్గా అయితే ఇట్లా నేను బాక్స్లో అయితే వేసేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.